ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం ఎందుకు లేట్ అవుతోంది అనే దాని మీద రకరకాల చర్చలు జరిగాయి సార్. ఎట్టకేలకు మరో వారం రోజుల్లో, అంటే ఈ వారంలోనే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఉండబోతోందనే ఒక వార్తను చూస్తూ ఉన్నాం సార్. ఆ విషయం మీదే మాట్లాడడానికి హుటాహుటిన నిన్న కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. సో బీసీ వర్గానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, రేసులో రామచంద్రరావు కూడా ఉన్నారు అనే వార్త చూస్తూ ఉన్నాం సార్. సో రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు ఈ వారంలో. అంటే దానికి ఇది ఒక తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు అనేది ఒక మెగా సీరియల్. ఈ సీరియల్లో రోజు కొత్త పాత్రధారులు వస్తూనే ఉన్నారు. సో లిస్ట్ అంటూ రాసుకుంటూ పోతే 1 బండి సంజయ్, 2 కిషన్ రెడ్డి, 3 డాక్టర్ లక్ష్మణ్, 4 ఈటల రాజేందర్, 5 మురళీధర్ రావు, 6 మీకు మనోహర్ రెడ్డి, 7 రామచంద్రరావు, 8 ధర్మపురి అరవింద్, 9 డికే అరుణ, 10 రామచంద్రారెడ్డి, 11 రఘునందన్ రావు. ఇంకా నాకు గుర్తురావడం ఇంకెవరైనా ఉండొచ్చు. రేసులో లేనని చెప్పారు కదా సార్. రాజకీయ నాయకులు అందరూ చెప్తారు రేసులో ఉన్నారని చెప్తారా ఎవరైనా? సో రాజకీయ నాయకులు చెప్పేది రేసులో ఉండరు. మీకు అధిష్టానం కనుక ఆదేశిస్తే ఏ బాధ్యత అయినా చేపడతారు కదా. సో ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 11 అయ్యారు. 12 పాయల్ శంకర్. సో ఇంకా ఎంతమంది వస్తారో తెలియదు. ఇప్పటికైతే 12 మంది అయ్యారు. డీకే అరుణ చెప్పాను. సో ఈ 12 మంది ఉన్నారు. ఇందులో రెడ్డి సామాజిక వర్గమా, బీసీ సామాజిక వర్గమా, ఇదొక డైమెన్షన్. ఇంకో డైమెన్షన్ ఏంటంటే పార్టీ ఒరిజినల్ క్యాడరా, ఓటీ బ్యాచా, ఒరిజినల్ పార్టీ బ్యాచా, ఓపీ బ్యాచ్, లేదు బయట నుంచి వచ్చిన బీపీ బ్యాచా. సో ఓపీ బ్యాచ్, బీపీ బ్యాచ్ వల్ల బీపీ పెరుగుతోంది. సో ఇవన్నీ ఒక డైమెన్షన్. ఇందులో అమిత్ షా ఈ మధ్య కొద్ది రోజుల క్రితం అమిత్ షాను కలిశారు బీజేపీ నాయకత్వం. సో 3-4 రోజుల క్రితం మన పత్రికలు వచ్చి చూసింటారు. అమిత్ షా ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. మనదే అవకాశం 2028లో మీరు గనక యునైటెడ్గా ఫైట్ చేస్తే అన్నాడు. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. ఇందులో 2 పార్ట్స్. ఒకటి అమిత్ షా అన్నది ఏంది, 2028లో మనకే అవకాశం 2028లో వస్తుందా లేదా అని నేను తెలియదు. కానీ సో బీజేపీ విన్నర్ అని నేను కంక్లూడ్ చేయలేను. కానీ బీజేపీ ఇస్ ఎ కంటెస్టెంట్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వేరు, తెలంగాణలో బీజేపీ వేరు. ఇప్పుడు తమిళనాడులో బీజేపీ ఉందనుకోండి, విన్నర్ పక్క పెడదాం, కంటెస్టెంట్ కూడా కాదు. కేరళలో బీజేపీ అనుకోండి, కంటెస్టెంట్ కూడా కాదు. ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ అనుకోండి, విడిగా కంటెస్టెంట్ కాదు, అసలు పోటీదారు కూడా కాదు. తెలంగాణలో డెఫినెట్గా బీజేపీ ద కంటెస్టెంట్. సో బీజేపీకి అధికారం వస్తుందా అంటే ఆ రకమైన కనీసం ఆశించటానికి, ఊహించటానికి, ఆశపడటానికి ఎక్కడో ఒక చోట కాస్తంత సిగ్నల్స్ రావటానికి బీజేపీకి 2028కి ముందు అవకాశం వచ్చింది. అది మీకు దుబ్బాకతో మొదలైంది. ఒక రకంగా రఘునందన్ రావు సర్ప్రైజింగ్ విక్టరీతో మొదలైంది. దాని తర్వాత ఈటల రాజేందర్ పార్టీ మారడము, హుజురాబాద్లో ఉప ఎన్నిక జరగడం, అది కూడా గెలవడము, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా 40కి పైగా సీట్లు గెలవడము, ఇవన్నీ కూడా ఒక పెద్ద రాజకీయ వాతావరణాన్ని కలిగించాయి. కానీ ఎవరు పోగొట్టుకున్నారు? క్యాడర్ పోగొట్టుకుందా? తెలంగాణ నాయకులు పోగొట్టుకున్నారా? ఏం జరిగింది? ఈ బండి సంజయ్కి వ్యతిరేకంగా పార్టీలోనే ఒక పెద్ద ప్రచారం మొదలైంది. బండి సంజయ్ అందరినీ కలుపుకొని పోతున్నాడా అదొక డైమెన్షన్. కానీ బండి సంజయ్ని వేటు వేస్తే పార్టీకి లాభమా నష్టమా అని ఆలోచించుకోవాలిగా. బండి సంజయ్ పని విధానంలో లోపం ఉంటే, బండి సంజయ్ నాయకత్వ శైలిలో లోపం ఉంటే దాన్ని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం సరిచేయవచ్చు. బండి సంజయ్ పార్టీలో కమిటెడ్ డిసిప్లిన్ క్యాడర్, పార్టీ అధిష్టానం చెప్తే వినకుండా తన పద్ధతిలో తాను ఒంటెత్తుగా వ్యవహరిస్తాడని నేను అనుకోను. ఆయన ప్రతి మనిషికి ఒక స్వభావం ఉంటుంది, ప్రతి మనిషికి వ్యవహార సరళి ఉంటుంది. ప్రతి మనిషి వ్యవహార సరళిని సవరించుకుంటారు ఎంతో కొంత. ఆ సవరించుకోనప్పుడు పక్కకు పెడతారు. ఆ ప్రయత్నం చేయలే బండి సంజయ్ అందరినీ కలుపుకొని పోడు అన్నది ఒక విమర్శ ఆయన పైన. అది ఎంత నిజమో నాకు తెలియదు, కానీ అదొక విమర్శ, ఆయన ప్రత్యర్థులు చేసే, పార్టీలో ప్రత్యర్థులు చేసే విమర్శ. కానీ అదే సమయంలో బండి సంజయ్కున్న అడ్వాంటేజ్ ఏంటి?
హిందుత్వ క్యాంపెయినర్, ఒక పవర్ఫుల్ హిందుత్వ క్యాంపెయినర్. మీరు ఆయనతో పోటీ పడగలిగే క్యాంపెయినర్ రాజాసింగే. కానీ రాజాసింగ్ ఏంటంటే సెంటర్లో ఉండడు, ఆయన సర్కంఫరెన్స్లో ఉంటాడు. సో దాన్నే బీజేపీ పొలిటికల్ పరిభాషలో ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటారు. సో ఇది మోర్ ఏ ఫ్రింజ్ ఫోర్స్ దెన్ ఏ సెంట్రల్ ఫోర్స్. మీకు సెంట్రల్ ఫోర్స్ వేరు, ఫ్రింజ్ ఫోర్స్. ఫ్రింజ్ ఫోర్స్లు ఎప్పుడు కూడా సెంట్రల్కి రాలేరు. సాక్షి మహారాజులు, ప్రజ్ఞా సింగ్లు వీళ్ళంతా ఫ్రింజ్. మీకు అమిత్ షా, నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ సెంట్రల్. సో బండి సంజయ్కి ఉన్నది ఏంటంటే ఇది హిందుత్వ క్యాంపెయినర్ బట్ నాట్ ఎ ఫ్రింజ్. ఇది ఆయనకున్న మొదటి అడ్వాంటేజ్. రెండవ అడ్వాంటేజ్, ఒక బలమైన సామాజిక వర్గ నేపథ్యం ఉంది. బీసీ సామాజిక వర్గం, మున్నూరు కాపు సామాజిక వర్గం. మూడవది ఏంటంటే పార్టీ క్యాడర్తో ఎమోషనల్ కనెక్ట్ ఉంది. ఆర్ఎస్ఎస్ క్యాడర్తో ఎమోషనల్ కనెక్ట్ ఉంది. కారణం ఆయన ఆర్ఎస్ఎస్ సంఘ్ నుంచి ఎదిగి వచ్చిన నేత కనుక. ఈ ఎమోషనల్ కనెక్ట్. నాలుగవది ఏంటంటే కేసీఆర్ వ్యతిరేక జనంలో కూడా రేవంత్ రెడ్డితో పోటీ పడగల గుర్తింపు ఉండే ఆయనకు. ఇది 2028 ఎన్నికలకు ముందు నేను చెప్పేది. ఈ 4 అడ్వాంటేజెస్ బండి సంజయ్కి ఉండే. ఒక ఆరోపణ, ఒక డిసడ్వాంటేజ్ అనుకుందాం, ఆయన అందరినీ కలుపుకొని పోడు, ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తాడన్నది ఆయన పైన ఒక విమర్శ ఉంటే ఉండవచ్చు. లేదు, రాజకీయాల్లో ఆయన కన్నా సీనియర్లు ఉండవచ్చు ఇతర పార్టీల నుంచి వస్తున్న వాళ్ళలో. కానీ ఈ 4 అడ్వాంటేజెస్ను దృష్టిలోకి తీసుకోకుండా అంతర్గత ప్రచారానికి బీజేపీ అధిష్టానం తలవంచింది. ముఖ్యంగా ఈటల రాజేందర్ నాయకత్వంలో బండి సంజయ్ని మార్చాలి అని ఒక పెద్ద క్యాంపెయిన్ నడిచింది. ఆ క్యాంపెయిన్లో ఈటల రాజేందర్ విజయం సాధించాడు, బండి సంజయ్ ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటే అధిష్టానం బండి సంజయ్ పైన కోపంతో ఉన్నారు అంటూ విశ్లేషించారు. అది నిజం కాదు, నేను ఆ రోజు కూడా విశ్లేషించాను. కానీ బండి సంజయ్ కన్నా ఈటల రాజేందర్ వస్తే పార్టీలోని ఇతర పార్టీల నాయకులు వస్తారు, పార్టీ తన ట్రెడిషనల్ పెరిఫరీ దాటుకొని ఓట్లు వస్తాయి అని అమిత్ షా లాంటి వాళ్ళు భావించారు. నాకున్న సమాచారం ప్రకారం మోడీ, బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళు అంత నమ్మకపోయినా అమిత్ షా మాత్రం గట్టిగా నమ్మాడు. సో నమ్మి బండి సంజయ్ మీద వ్యతిరేకతతో కాదు, బండి సంజయ్ ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడు. ఈటల రాజేందర్ అయితే ఇంకా ముందుకు తీసుకెళ్తాడు. ఆయనకున్న విస్తృత కాంటాక్ట్స్ వల్ల ఇతర పార్టీ నుంచి నాయకులు కూడా పోలో అనుకుంటూ బీజేపీలో చేరుతారు. సో బీజేపీకి ఉన్న సాంప్రదాయ వర్గాల మద్దతును దాటి ఇతర వర్గాలకు కూడా మద్దతు ఇస్తారని అమిత్ షా అంచనా వేశారు. అంచనా వేసి మీకు బండి సంజయ్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. బండి సంజయ్ని మార్చి ఈటలందరూ పెడతామనే వరకు మళ్ళీ అభ్యంతరం వస్తే వయా మీడియాగా కిషన్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. ఇది జరిగిన వ్యవహారం. ఈ వ్యవహారం ఎప్పుడైతే జరిగిందో, నేను అన్నది బండి సంజయ్ మీద వ్యతిరేకత కాదు అంతానికి ఉదాహరణ, బండి సంజయ్కి క్యాబినెట్లో మంత్రివర్గంలో ఎవరికి ఇచ్చారు చోటు? ఈటలందరికి ఇవ్వలేదు, డీకేఆర్కి ఇవ్వలేదు కదా. మళ్ళీ బండి సంజయ్కి ఇచ్చారు, అది కూడా హోంమంత్రిత్వ శాఖలో ఇచ్చారు. అమిత్ షా తన దగ్గర పెట్టుకున్నాడు కదా. నిజంగా బండి సంజయ్ అంటే అమిత్ షాకి నచ్చకపోతే ఇలా తన దగ్గర ఎందుకు పెట్టుకుంటాడు? అందువల్ల వ్యక్తిగతంగా బండి సంజయ్ నచ్చకపోవడం కాదు, అంచనాల్లో ఆయనకున్న అండర్స్టాండింగ్ అది. కానీ ఆ అండర్స్టాండింగ్ కాస్త బెడిసి కొట్టింది. అంటే మీరు ఐక్యంగా ఉండండి గెలుస్తారంటారు. ఐక్యతను దెబ్బతీసింది ఎవరు? ఐక్యతను దెబ్బతీసే పరిణామాలని బీజేపీలో అనుమతిస్తున్నది ఎవరు? ఎక్కడ చూసారా బీజేపీలు ఈ రకంగా? ఇప్పటికీ కూడా లోక్సభ ఎన్నికల్లో బాగా ఓటింగ్ వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు గెలవలేకపోతున్నారు? మీకు 2014లో 5 సీట్స్, 2018లో మీకు 1 సీట్, 2023లో 8 సీట్స్. ఇంతవరకు 3 ఎన్నికలు జరిగితే బీజేపీకి వచ్చినాయి 14 సీట్లు. సో అంతకుముందు కూడా తీసుకోండి, 2009 బీజేపీకి ఎన్ని వచ్చాయి? మీకు అప్పుడు నాకు గుర్తున్నంత వరకు ఎన్ని వచ్చాయి లెక్క తీయండి, చాలా తక్కువనే. సో అందుకే ఇదే ప్రశ్న ధర్మపురం రవీంద్ర అడిగాడు, చాలా కరెక్ట్గా అడిగాడు, అద్భుతంగా అడిగాడు. అసలు మా పార్టీలో ఏం జరుగుతుంది? నాకెందుకు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడం లేదు? దీనికి కారణం ఏంటి? ఢిల్లీలో ఈ ప్రశ్న ఉండే, ఢిల్లీలో ఆ ప్రశ్నను అధిగమించారు. లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసిన వారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు. మహారాష్ట్ర, హర్యానాలో లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయని వారు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశారు. తెలంగాణకు వచ్చేవరకు ఏం జరుగుతోంది అని అరవింద్ లాంటి కమిటెడ్ క్యాడర్ అడుగుతున్నారు కూడా ప్రశ్న. ఏది అడిగినా అధిష్టానం పట్టించుకోలేదు. అమిత్ షా బీజేపీ స్థానిక నేతలకు ఉపదేశిస్తున్నాడు ఐక్యంగా ఉండమని. ఆ ఉపదేశం కరెక్ట్, ఎందుకంటే తెలంగాణ బీజేపీలో 3 నాయకులు ఉంటాయి, 5 గ్రూపులు ఉంటాయి. 3 లీడర్లు ఉంటే 3 గ్రూపులు ఉండవు, 5 గ్రూపులు ఉంటాయి. సో ఆ రకమైన ఒక ప్రత్యేక పరిస్థితి కరెక్టే.
కానీ ఈ అనైక్యతను దెబ్బతీస్తున్నది ఎవరు? దెబ్బతీస్తున్నది మళ్ళీ అధిష్టానమే. దానికి కారణం ఏంటంటే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోలేము. ఇలా పార్టీ అధ్యక్ష పదవి ఎంతకాలం పట్టాలి? మీకు 2023 ఎలక్షన్స్కి ముందు మొదలొక రాజాసింగ్ గెలిచాడు, తర్వాత రఘునందన్ గెలిచాడు, తర్వాత రాజేందర్ గెలిచాడు. 3 నాయకులు ఉన్నారు. ఎందుకు మరి శాసనసభాపక్ష నేత నియమించుకోలేదు? విచిత్రం ఉంటుంది. ఎన్నికల వరకు కూడా బీజేపీకి శాసనసభాపక్ష నేత లేడు. శాసనసభాపక్ష నేతను కూడా నియమించుకోలేకపోయారు. సో రఘునందన్ రావు ఉన్నాడు, ఈటల రాజేందర్ ఉన్నాడు, అందరికన్నా సీనియర్ ఈటల, అందులో అనుమానం లేదు. మంత్రిగా వ్యవహరించాడు, బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఉన్నాడు, తెలంగాణ క్యాబినెట్లో టెక్నికల్గా 2వ పొజిషన్లో ఉన్నాడు, ఆర్థిక మంత్రిగా. అలాంటి నాయకుడు ఉన్నా కూడా అతను శాసనసభాపక్ష నేత చేశారా? చేయలే. పోనీయండి, ఇప్పుడు రఘునందన్ రావు చేశారా? చేయలే. దుబాకలో విజయం ద్వారా బీజేపీకి ఒక టర్న్ ఇచ్చాడు. మామూలు టర్న్ కాదు కదా. బీజేపీ గ్రాఫ్ గీస్తే బిఫోర్ దుబ్బాక ఆఫ్టర్ దుబ్బాక వస్తుంది. మరి రఘునందన్ చేయొచ్చు కదా, చేయలే. పోనీ ఇవేది కాదు, హిందుత్వ క్యాంపెయినరు రాజాసింగ్ ఆయనన్నా చేశారు, ఆయనను చేయలే. రాజేందర్ చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, ఉద్యమ కాలంలో ఒక పార్టీకి శాసనసభాపక్ష నేతగా పనిచేసిన అనుభవం ఉంది, అన్నిటికి మించి ఒక బలమైన సామాజిక నేపథ్యం ఉంది. మరి ఆయన చేశారు ఆ శాసనసభాపక్ష నేత, ఆయన కూడా చేయలే. ఇంత ఇండిసిసివ్నెస్ పార్టీ అధిష్టానం చూపెడితే పార్టీ అవకాశాలు ఎక్కడికెళ్ళి వస్తాయి? తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజులైంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? ప్రతిరోజు ఎన్నడన్నా మీడియాలో ఒక జోక్ ఉంది, ఎడిటర్లు బ్యూరోలతో సమావేశం పెడతారు ఈవినింగ్, రేపు మార్నింగ్కు పేపర్లో వార్తలేదు, ఇవాళ సార్ ఇంపార్టెంట్ న్యూస్ లేవు సార్, ఏం లేకపోతే ఏమున్నది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైనా రాసుకోండి క్వశ్చన్ మార్క్ పెట్టి. వారంలో బీజేపీ అధ్యక్షుడు, నెలలో బీజేపీ అధ్యక్షుడు, 3 రోజుల్లో బీజేపీ అధ్యక్షుడు, ఏది లేకపోతే బీజేపీ అధ్యక్షుడిపై మల్ల గుల్లాలు రాసుకోండి. ఇది ఇప్పుడు న్యూస్ పేపర్లో ఉండే జోక్ అని. తెల్లారి పేపర్లో వార్త లేదు అంటే వార్త లేకపోవడం ఎందుకు బాధపడుతున్నారని ఉంది కదా బీజేపీ అధ్యక్ష వార్త, దాన్ని అడిదిప్పి రాసుకుంటే అయిపోతుంది కదా అని. మీరు ఒకసారి గూగుల్లో కొట్టండి, బీజేపీ తెలంగాణ స్టేట్ కొట్టి ఆ వార్తలన్నీ మీరు ఒక ఏజెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్కి ఇచ్చి దీంట్లో ఏమైనా ఒరిజినల్ అడిషన్ ఉందా అంటే గ్యారెంటీగా సమాధానం చెప్తుంది. సేమ్ థింగ్ రిపీటెడ్ అగైన్ అని ఇస్తా చూడండి రిపోర్టు. ఇటు తిప్పుతున్నారు, అడు తిప్పుతున్నారు. పత్రికల్లో బండి సంజయ్ అవుతాడా, ఈటల రాజేందర్ అవుతాడా, రామచంద్ర, ఇవాళ కూడా పేపర్లు ఏమున్నది అదే కదా వార్త. వారంలోగా బీజేపీ దళపతి బండి సంజయ్ బీసీ వర్గానికే రామచంద్రరావు ఉన్నాడు. దానికన్నా పోలికుందా? బీసీ వర్గానికి రామచంద్రరావు ఉన్నాడు కదా. ఈ వండి వార్చేటువంటి వార్తలు ఇవి. ఈ వార్తలకు అవకాశం బీజేపీ నిర్ణయం తీసుకోలేకపోవడం ఆశ్చర్యకరంగా. ఒక రాష్ట్ర అధ్యక్షుని విషయంలో ఇన్ని నెలల పాటు నిర్ణయం తీసుకోలేని దుస్థితిలో బీజేపీ అధిష్టానం ఉంది. దీనికి కారణం ఏంటంటే ఒక నాయకునికి ఒక 5గురు మద్దతు ఇస్తే 10 మంది వ్యతిరేకిస్తున్నారు. సో నాయకుల్ని మద్దతు ఇచ్చే వాళ్ళకన్నా ప్రతి నాయకుని వ్యతిరేకించే వాళ్ళ గోలెక్కున్నది. సో ఒకరి పేరు ముందు ఖర్చులతోనే ఇంకమంది మళ్ళీ ఆయన వద్దు అంటున్నారు, ఇంకొకరు ముందు ఖర్చుతోనే ఆయన వద్దు అని ఎక్కువ మంది పోతున్నారు. కనీసం ఆయన కావాలి అని అంటూ తక్కువ మంది అవుతున్నారు. ప్రతి ఒక్కరి విషయంలో వద్దని వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు. సో ఈ పుల్స్ అండ్ ప్రెషర్స్ 2 అడుగులు, 1 అడుగు వెనక్కేసి 2 అడుగులు ముందుకేస్తారు, కానీ 2 అడుగులు వెనక్కేస్తారు, 1 అడుగు ముందుకేస్తున్నారు. సో అందువల్ల మనకు మాత్రం వార్తలు లేనప్పుడు ఆ వార్తల కరువును బీజేపీ రాష్ట్ర అధ్యక్ష వార్త తీరుస్తోంది. సో విష్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్. అందరికీ లాభమే కదా ఇది. సర్వే జనా సుఖినో భవంతు కదా. పార్టీకి అడ్వాంటేజ్ రోజు వార్తల్లో ఉంటుంది. ఇట్లన్నా మీడియాకు అడ్వాంటేజే, వార్తలు లేనప్పుడు వార్తలు ఇస్తుంది కదా.